ఎందరో ఆలయానికి వచ్చి పోతున్నాం, యేసునందు విశ్వాసం ఉంచుతున్నాం. ఇందుకొరకు అనేది పరీక్ష. ఇప్పుడు దేవుడు తండ్రి దేవుడు, కుమారుడు యేసు ప్రభు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ భూమి పైన నీలో ఇదే నీ దేహంలో నివసిస్తాడు. యేసుని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన నీకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేసుకుంటున్నావా? లేదే. అందుకని శక్తి లేదు, అందుకని కార్యం జరగట్లేదు. దయచేసి దేవుని వాక్యం అనేటప్పుడు ధ్యానించండి, జ్ఞాపకం చేసుకోండి. దేవునితో సహవాసం. నేను పాపిపై ఉన్నదప్పుడే నీ కొరకు తన కుమారుణ్ణి బలిగా ఇచ్చాడు. జ్ఞాపకం చేసుకో. తన అద్వితీయ కుమారుణ్ణి, ఒక కుమారుణ్ణి నీకు, నువ్వు ఆయన ఎవరంటే తెలియని వ్యక్తికి ఆయన తన కుమారుని బలిగా ఇచ్చాడు. నో హిస్ లవ్. నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తానని చెప్పిన తండ్రి, ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకో. నిన్ను విడువక ఎడవాయక నీ తోడు ఉంటాను, నిత్యము నీ తోడు ఉంటానని చెప్పిన దేవుడిని జ్ఞాపకం చేసుకో. నా అర్ర చేతుల్లో నేను చెక్కుకున్నానన్న తండ్రిని జ్ఞాపకం చేసుకో. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపిని ముట్టినట్టుగా అని చెప్పాడు, ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకో. హీ లవ్స్ యూ సో మచ్, హీ వాంట్స్ టు ప్రొటెక్ట్ యూ సో మచ్, హీ సో జెలస్ ఫర్ యూ. నీ కొరకు రోషం కలిగి ఉన్నాడు తండ్రి. మాట్లాడావా? సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, ఆశానిగ్రహం, విశ్వాసం, సాత్వికం, ఇంకా ఇవన్నీ చూసినప్పుడు ఇదంతా పరిశుద్ధాత్మ ద్వారానే మనకి కలుగుతుందనేది చూసాం. ఆహ్వానించాల్సింది మీరు, కోరాల్సింది మీరు, కలిగి ఉండాల్సింది మీరు. అంత మాత్రం కాదు, ప్రభు రాకడ సమీపంగా ఉంది, ఫలం అవ్వాల్సింది మీరు. ఆయన రాకడ వచ్చేటప్పటికి నువ్వు బ్రతుకుంటావో చస్తావో ముఖ్యం కాదు, కానీ నీ ఫలం మాత్రం ఉందా లేదన్నది చూడాలి. దేవుడు చివరికి ఫలాన్ని చూస్తున్నాడు. ఫలం అవ్వని ప్రతి కొమ్మని నరికేస్తా అంటున్నాడు. అవన్నీ అగ్నితో మండే గొండంలో పడివేయబడతాడని రాయబడింది.